అమ్మ ఇంకా పిల్లల విషయానికి వస్తే నేటి తరం ఒకప్పుడు పిల్లల్ని ఇంతమందిని కనాలి అన్న లిమిట్ లేదు, ప్లానింగ్ లేదు, ఈ టైమింగ్ మాత్రం ఉండేది. కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసేవారు, పిల్లలు పుట్టేవారు, అదంతా సహజబద్ధంగా జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లల్ని కనడానికి ప్లానింగ్ అంటూ వేసుకుంటున్నారు. అంటే ముందు వారి సెటిల్మెంట్ చూశాక పిల్లల్ని కనాలి, అది కూడా ఒక్కళ్ళనే కనే విధానం కూడా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. దీనిపై మీరేమంటారు? ఏమంటాను, చాలా దారుణమైన విషయం అమ్మా ఇది. ఏమిటంటే ప్లానింగ్ అండి. అసలు దేన్ని ప్లాన్ అంటారు? ప్లాన్ దేని, భగవంతుడు దీనికి ఒక ప్లాన్ ఇచ్చాడు మనకి. సృష్టిలోనే సృష్టికర్తనండి, లేదంటే ప్రకృతి అనండి. ఇప్పుడు ప్రకృతిలో కనుక మీరు చూస్తే మిగతా జీవరాశులు ఋతుధర్మం ప్రకారం చరిస్తూ వెళ్ళిపోతాయి. అవును, మానవులకి అట్లా కాదు. అందుకని ఏ వయసులో వివాహం చేస్తారో ఆ వివాహం చేస్తే ఎటువంటి సంతానం కలుగుతుందో అనే దానికి ఒక శాస్త్రీయత, ఒక ప్రమాణబద్ధంగా మనకి ఇచ్చారు. దాని ప్రకారం మనకు ఒక ప్లాన్, ఇందాక మీరు అన్నట్టుగా ఒక ప్రణాళిక ఇచ్చారు. తండ్రి కనుక 20 సంవత్సరాల వయసులో, 18 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే కుర్రవాడు 16-19 సంవత్సరాల వయసులో వివాహం చేస్తే ఇతను మళ్ళీ రిటైర్ అయ్యే నాటికి, ఇప్పుడంటే ఆయు ప్రమాణం పెరిగిందంటే సుఖాలు ఎక్కువైపోయినాయి కదా. అందుకని ఇప్పుడు మనుషులకు వయసు ఎవరికి తెలియడం లేదు. అప్పుడు తెలిసిపోయేది. మా అమ్మ వాళ్ళందరినీ తలుచుకుంటే అప్పుడు పాప అసలు మాకు ఈ వయసు అప్పుడు అమ్మ వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు 45-40 సంవత్సరాలకు చాలా ముసలివాళ్ళుగా కనిపించేవారు. అట్లా అంటే తండ్రి రిటైర్ అయ్యేనాడికి పిల్లవాడు ఎదిగి రావడానికి కావలసిన ఒక ప్లానింగ్ ఉండేది. అప్పుడు చేతికి అందొస్తాడని, అది జీవితానికి సంబంధించిన ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. పైగా ఆ సమయంలో కలిగేటువంటి సంతానం కూడా ధర్మ సంతానం. వాళ్ళ ఆలోచనలు కూడా సద్భావనలతో కూడి ఉండేవారు. శరీరాలు పనివేసుకోవడం కాదు మన భారతీయ జీవన విధానం, దాంపత్య జీవితం. మనసులు పెనవేసుకోవడం అనేటటువంటిది మన భారతీయ దాంపత్య జీవనంలో గొప్ప విధానం. అదే పాశ్చాత్యులకి శరీరాలు, భారతీయులకి మనసులు పెనవేసుకోవడం. అందుకనే చూడమ్మా, ఎంత మనసులు పెనవేసుకోకపోతే ఎన్ని రకాలైనటువంటి లోపభూయిష్టమైన స్వభావాలు ఉన్నప్పటికీ కూడా దుర్మార్గుడైన తాగుబోతు భర్తతోనూ కాపురం చేస్తోంది పాపం. గయ్యాళి అయినటువంటి భార్యతోనూ, అవలక్షణాలున్న భార్యతోనూ కాపురం చేస్తున్నాడు. ఏదో రకంగా కింద మీద పడి చివరి వరకు కూడా ఆ మంత్రపూర్వకంగా స్వీకరించినందుకు కాను దానికి కట్టుబడిపోయి కాపురాలు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి మనది. ఎవరికి ఒంట్లో, ఒక భార్యకి ఒంట్లో బాగోపోయినా భర్త చూస్తున్నాడు పాపం, విలవిలలాడిపోతున్నాడు. భర్తకి ఒంట్లో పోతే భార్య విలవిలలాడిపోతుంది. మరి ఇవాళ తగ్గిపోయింది కదా అది. అందుకని ఎప్పుడైతే వయసు మీరిన తర్వాత, వాళ్ళ ఆలోచనలు బాగా ముదిరిపోయిన తర్వాత వివాహాలు జరుగుతున్నాయి. లేట్ మ్యారేజ్. అప్పుడు పిల్లలు కూడా ముదురు పిల్లలే పుడతారు. పైగా పిల్లలు కూడా పోస్ట్ పోనింగ్ ఇంకా చేసుకుంటూ పోతున్నారు. ఎప్పుడైతే ఒక బొమ్మ నుంచి ఒక బొమ్మ దిగి రావడానికి కావలసినటువంటి విధానం ఉంటుందో అప్పుడు ఆ సంతానం కూడా సమర్థులై పుడతారు, సౌశీల్యవంతులై పుడతారు, వివేకవంతులై పుడతారు. ఇవాళ ఎందుకని కామానికి బై ప్రొడక్ట్స్గా పిల్లలు పుట్టుకొస్తున్నారు తప్ప, కోరికలతో పుట్టే పిల్లలు కుక్కమూతి పిందెల్లాగా పుడుతున్నారు తప్ప, బ్రహ్మంగారు చెప్పినట్టుగా వెంపటి చెట్టుకి నిచ్చెనలు వేసేవాళ్ళు పుడతారు అన్నట్టుగా. అందుకని ఈ కలి ప్రభావమును కాల ప్రభావం నేను అనను. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉంది. మనుషుల యొక్క స్వభావాలలోనే మార్పు వస్తుంది. వైజ్ఞానికంగా ఎదుగుతున్నాం అనుకుంటున్నారు, పొరపాటది. వైజ్ఞానికంగా నువ్వు ఎదుగుతున్న ఉపయోగం ఏమైంది? ఈ వైజ్ఞానికంగా ఎదుగుతున్నావు అనుకున్నటువంటి ఇదంతా కూడా వినాశనానికి హేతు అవుతోంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకని ఇవాళ చూడు, మొన్న మీకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. చెప్పండి. ఎక్కడ మన చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఏదో గరుడ ప్రసాదం అని చెప్పి ఇస్తే సంతానం కలుగుతుందని అనౌన్స్ చేస్తే బాప్రే, లక్షల మంది బారులు తీరి వచ్చారు. అంటే ఈ సంతాన లేమికి కారణం ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఇంతమంది సఫర్ అవుతున్నారా? కారణం ఏమిటి? పక్క సైంటిస్టులు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు రేడియేషన్. మన సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటే ప్రమాదం అని చెప్తున్నారు, ఒళ్ళో పెట్టుకుంటున్నారు ల్యాప్టాప్స్. దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఆడపిల్లలు మగపిల్లలు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఎప్పుడు ల్యాప్టాప్ను పాప పెట్టుకుంటున్నారు. ఇక్కడ మెడ వంచి పని చేయాలి, స్పాండిలైటిస్ బాధ వస్తుంది.
అర్ధరాత్రి లేదు, తెల్లవారు లేదు, రాత్రిపూట ఉద్యోగాలు ఎక్కువ వాళ్ళకి. భగవంతుడు కొన్ని హార్మోనల్ చేంజెస్ ఏ సమయంలో పెట్టాడు, ఇవన్నీ సృష్టి మనకి ఇచ్చింది కదమ్మా. దానికి భిన్నంగా మనం వెళుతున్నాంగా. భిన్నంగా వెళ్ళినప్పుడల్లా ఏమొస్తున్నాయి? అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ విసుగులో దీంట్లో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండవలసిన భార్యాభర్తల మధ్యన కూడా ఎడబాటు వచ్చి ఒకరినొకరు విసుక్కోవడం మొదలు పెడుతున్నారు. అనేక కారణాలు, ఏదో అంటారు, ఏదో సామెత చెప్పినట్టు కర్ణుడి శాపం అనేక కారణాలు అన్నట్టుగా ఈ జీవితాలు ఈ విధంగా ఛిద్రమైపోవడానికి, దాంపత్య ధర్మం ఈ విధంగా విచ్ఛిన్నమైపోవడానికి, విడాకుల సంఖ్య పెరిగిపోవడానికి ఇవన్నీ కూడా ఆధునికత పేరిట, వైజ్ఞానికంగా ఏదో పెద్దగా ఎదిగిపోతున్నాం అన్న పేరిట, గ్లోబలైజేషన్ అనేటటువంటిది ఏదో పెద్ద విర్రవీగుతూ దాని పేరిట మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం, ఎవరో కాదు. ఇవేవి మన పూర్వీకులకు తెలియకనా అమ్మా? తెలిసి వాళ్ళు ఎంత ఇవ్వాలో మనకు అంత ఇచ్చారు. ఏది మనకి సౌఖ్యాన్ని ఇస్తుందో, ఏది సుఖప్రదమైనటువంటిదో అని తృప్తిగా జీవిస్తూ ఎలా బ్రతకాలో, ఉన్నంతలోనే ఎలా బ్రతకాలో నేర్పారు. మరి ఉన్నంతలో బ్రతకడం ఉందా ఇవాళ? ఏమండి భార్యాభర్తలు ఇద్దరం చేయకపోతే కష్టం కదండి అంటున్నారు. ఏం కష్టం కాదు. ఇంటిని ఈవిడ చక్కదిద్దుకుంటుంటే బయట ఆయన చక్కదిద్దితే అందరూ హ్యాపీగా బ్రతకొచ్చు. మనకి కోరికల చిట్టా పెరిగిపోయింది. అంటే వాటితో పాటే ప్రస్తుతం ఉన్న ధరలు కానీ, మన చుట్టూ ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెరిగిపోయాయి. అంతే కదా మరి, అంతే కదా. అవసరాలు వేరు, కోరికలు వేరు. ఏది లేకపోయినా జరుగుతుంది కదమ్మా అవసరం. ఏది లేకపోయినా జరుగుతుంది. కోరికలు ఏమిటి? అది లేకపోయినా జరుగుతుంది. ఇప్పుడు కూర్చోవడానికి కుర్చీ అవసరమా? ఆడంబరానికి సోఫా అవసరమా? అవసరం. అక్కడ కూర్చోవడానికి కుర్చీ కావాలంతే కదా. అందుకని మన కోరికల చిట్టా పెరిగి పెట్టుకున్న కొద్దీ కూడా మన యొక్క మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకుని అనేక వ్యాపార సంస్థలు పుట్టుకొస్తాయి. పుట్టుకొచ్చి దాంట్లో కల్తీ ఆహారాలు. ఇవాళ ఎవరికి మనకి ఒళ్ళొంగడం లేదు ఇంట్లో వంట చేసుకోవడానికి. అందరం ఆర్డర్ల మీదే బ్రతుకుతున్నాం. భోజనాల దగ్గర అవన్నీ కూడా శరీరం మీద, మనసు మీద ప్రభావితం చేస్తాయని సైన్స్ కూడా కొన్ని ప్రూవ్ చేస్తుంది. కొన్ని శాస్త్రం పక్కన వదిలే, సైన్స్ డాక్టర్సే చెప్తున్నారుగా, సైన్స్ ప్రకారమే చెప్తున్నారుగా. మరి అదెందుకు వినిపించుకోవడంలా మనం? అందుకని మన కోరికలను ఆసరాగా చేసుకుని మానవుడికి బలహీనతను ఆహారంగా చేసి ఇంకొంతమంది వచ్చేస్తారు. ఇవాళ అదే కదా మనకి ప్రకృతి ఈ సమతుల్యత లేకుండా ఇన్ని రకాల బాధలు పట్టడానికి కారణం ఏమిటి? ఏమిటి వేడి? అసలు చలికాలం చలేస్తుందా మనకి? అసలు వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయా? ఎండలు ఎంత విపరీతంగా ఇదే ఎక్కడ మన ఓజోన్ దెబ్బతీస్తున్నామా? ఇవన్నీ అన్ని కారణాలమ్మా. అందుకని ఈ ప్లానింగ్ అనేటటువంటిది సంతానం కోసం చేసేటటువంటిది ఇవాళ అనుసరిస్తున్న విధానం పూర్తిగా ప్రకృతికి విరుద్ధం. ప్రకృతికి విరుద్ధంగా నువ్వేది చేసినా కూడా అది నీకు బెడిసి కొడుతుంది. నువ్వు సత్సంతానాన్ని పొందలేవు. సరైన సమయానికి సరైన వయసులో నువ్వు కనుక బిడ్డను ప్రసవించకపోతే ఆ స్త్రీ కూడా అనారోగ్యం పాలవుతుంది, నడువు నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పులు, అనేక రకాల ఇబ్బందులు. మనం పోలేని హాస్పిటల్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే మీకు బొచ్చెడు కేసులు చెప్తారు ఇలాంటివి. ఏమ్మా అందం చెడిపోతుందనో, పిల్లల్ని కనుక జన్మనిస్తే ఏదో అయిపోతుందనో, పాలిస్తే అందం పాడైపోతుందనో ప్రకృతికి విరుద్ధంగా మనం వెళుతున్నాం. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నాం, నేల విడిచిన సాము చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనం కనువిప్పు కలగనంత వరకు, ఎవరికి వాడు తెలుసుకోనంత వరకు ఇలాంటి సంఘటనలు ఇలాంటివి మనం చూడవలసి వస్తుందమ్మా. త్వరలోనే అందరూ తెలుసుకోవడానికి ప్రకృతి మళ్ళీ ఏదో ఒక రోజున చెప్పేస్తుంది. మీరు చెప్పిన ప్రతి పదంలో కూడా అక్షర సత్యాలు ఉన్నాయమ్మా. మరి నిజంగా మన చేతులారా మనమే చేసుకుంటున్నాం. అవును.